యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖం ఆత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితః చలతి తత్వతః యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యాద్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. సమాధి అని పిలువబడే పూర్ణత్వ స్థితిలో మనిషి మనస్సు యోగ సాధన ద్వారా లౌకికమైన మానసిక కలాపాల నుండి పూర్తిగా నిరోధించబడుతుంది. నిర్మలమైన మనస్సు ద్వారా ఆత్మను చూడగలిగి ఆత్మలోనే ఇష్టపడటం, ఆనందించడం అనే సామర్థ్యం ద్వారా ఈ పూర్ణత్వం గుర్తించబడుతుంది. అట్టి ఆనందమయ స్థితిలో మనిషి దివ్యేంద్రియాల ద్వారా అనుభూతమయ్యే అపరిమిత దివ్య సుఖంలో నెలకొంటాడు. ఆ విధంగా నెలకొని అతడు సత్యము నుండి ఏనాడు వైదొలగడు. దీనిని పొందిన తరువాత అతడు దానికి మించిన లాభం వేరొకటి లేదని తలుస్తాడు. అటువంటి స్థితిలో నెలకొని అతడు గొప్ప కష్టములోనైనా చలించడు. భౌతిక సంపర్కం వలన కలిగే సమస్త క్లేశాల నుండి ఇది నిజానికి అసలైన విముక్తి.